రాకాలోకంకి స్వాగతం. 2018లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు 2023లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయాలని అధ్యయనం చేసే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే నో టూ ఎలక్షన్స్ ఆర్ అలైక్. ఏ రెండు ఎన్నికలు కూడా ఒకే రకంగా ఉండవు. 2018 ఎన్నికలు వేరు, 2023 ఎన్నికలు వేరు. కొన్ని పోలికలు ఉన్నాయి. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు. అప్పుడు 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. అప్పుడు అవే 119 సీట్ల కోసం ఎన్నికలు, ఇప్పుడు కూడా అవే సీట్ల కోసం ఎన్నికలు. అప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. అయినప్పటికీ ప్రధానమైనటువంటి తేడాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటి తేడా ఏంటంటే 2018 ఎన్నికల్లో ఒక సెంటిమెంటల్, ఎమోషనల్, భావాత్మకమైనటువంటి ఇష్యూ బీఆర్ఎస్కి లభించింది. టీడీపీ, కాంగ్రెస్లు పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడము, టీడీపీ ఆంధ్రలో అధికారంలో ఉండడము, ఈ రెండు బీఆర్ఎస్కు ఆయుధాల్లో లభించాయి. ఆంధ్ర ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్నటువంటి బలమైనటువంటి ఎమోటివ్ ఇష్యూ వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కన పెట్టి మరి ఓటర్లు బీఆర్ఎస్కి ఓటేశారు. పర్యవసానంగా ఓట్ల శాతం పెరిగింది, సీట్లు కూడా పెరిగినాయి. 88 సీట్లు గెలుచుకున్నది. తర్వాత అది 99, 100 దాకా వెళ్ళారు, అది వేరే విషయం. ఈసారి టీడీపీ అధికారంలో లేదు. నిజానికి తెలంగాణలో అయితే టీడీపీ దాదాపు నామరూపాలు లేని పరిస్థితి. దాని పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేశారు. పార్టీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. కాబట్టి తెలంగాణ అంశాన్ని లేవనెత్తేందుకు, సెంటిమెంట్ని లేవనెత్తేందుకు బీఆర్ఎస్ దగ్గర ఆయుధం లేదు. ఇది మొట్టమొదటి తేడా. బీజేపీ నుంచి చాలా పెద్ద ఎత్తున ఓట్లు 2018లో బీఆర్ఎస్కు వెళ్ళినాయి. అప్పుడు టీఆర్ఎస్ దానికి వెళ్ళినాయి. చాలా చోట్ల మెంబర్లు ఎంతమంది ఉన్నారో అంతకన్నా తక్కువ ఓట్లు బీజేపీకి పడ్డాయి. మిగిలిన ఓట్లు చాలామంది బీజేపీని నమ్మినటువంటి కార్యకర్తలు కూడా తెలంగాణ ఉనికి, మనుగడ, దీనికోసము అటు ఓట్లేశారు. ఈసారి ఆ ఇష్యూ లేదు కాబట్టి బీజేపీ ఓట్లు బీజేపీకి పడేటటువంటి అవకాశం ఉంది. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ని, టీడీపీని విమర్శిస్తే సరిపోయింది, ఆ కూటమిని విమర్శిస్తే సరిపోయింది. బీజేపీ ఆటలో అరటిపండు అయిపోయింది. దాదాపుగా బీజేపీ గురించి ఎవరూ మాట్లాడలేరు. పర్యవసానంగా ఒకే సింగిల్ ఎనిమీని, సింగిల్ పాయింటెడ్, ఒకే ఫోకస్ తోటి అటాక్ చేయడం జరిగింది. 2023కు వచ్చేటప్పటికీ బీఆర్ఎస్కు అటు బీజేపీని విమర్శించాల్సి వస్తుంది, కాంగ్రెస్ను విమర్శించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అటు బీజేపీని విమర్శించాల్సి వస్తుంది, బీఆర్ఎస్ని విమర్శించాల్సి వస్తుంది. బీజేపీకి అటు కాంగ్రెస్ని విమర్శించాల్సి వస్తుంది, ఇటు బీఆర్ఎస్ని విమర్శించాల్సి వస్తుంది. అంటే 3 పార్టీలు ఇద్దరిద్దరు శత్రువులతో పోరాడుతున్నటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో 3 పార్టీలు ఉన్నాయి. కర్ణాటకలో ఉన్నటువంటి 3 పార్టీలు జనతాదళ్, బీజేపీ, కాంగ్రెస్. ఇందులో 2 జాతీయ పార్టీలు, 1 మాత్రమే ప్రాంతీయ పార్టీ. క్రమేపీ కుచించుకుపోతూ, ప్రభావ పరిధి తగ్గిపోతూ ఒక కులానికి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ అది. తెలంగాణ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీ ఇక్కడ అందరికన్నా శక్తివంతమైనటువంటి పార్టీ. దాని తరువాత జాతీయ పార్టీలు వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఏ రకంగానైతే 3వ శక్తిగా ప్రాంతీయ పార్టీ మిగిలిపోయిందో ఆ పరిస్థితి తెలంగాణలో లేదు. తెలంగాణలో ప్రధానమైనటువంటి పార్టీ ప్రాంతీయ పార్టీ. దానిని 2 జాతీయ పార్టీలు ఛాలెంజ్ చేస్తున్నాయి. కాబట్టి ఇదొక ప్రధానమైనటువంటి తేడా. కాబట్టి ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో దానికి ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అక్కడ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కర్ణాటకలో. కాబట్టి కర్ణాటక ఎన్నికకి దీన్ని కూడా మనం పోల్చేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ ఎన్నికల్లో గమనించవలసినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. బీజేపీకి ఈసారి తన ఓట్లను బీఆర్ఎస్కి ట్రాన్స్ఫర్ చేసి, అంటే బీజేపీ మద్దతుదారులకు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. తమ ఓట్లు తమకి పడతాయి. తమ ఓట్లు తమకి పడితే బీజేపీ ఓట్లు పెరుగుతాయి.
2018లో 6.98% ఓట్లు సంపాదించిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి 11%, అంటే పార్టీల పరంగా జరగలేదు, అయినప్పటికీ కూడాను కొన్ని అంచనాల ప్రకారం 11% వచ్చినాయి. ఆ తరువాత దాదాపు 13% మున్సిపల్ కౌన్సిల్స్, కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చినాయి. ఆ తర్వాత 2019లో జరిగినటువంటి లోకసభ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 20% వరకు ఓట్లు వచ్చినాయి. అంటే బీజేపీ గ్రాఫ్ 2018 తరువాత పెరుగుతూనే వచ్చింది. తన ఓట్లను తను తిరిగి తెచ్చుకోవడమే కాకుండా బీజేపీ కొత్త ఓట్లను కూడా మోదీ గారి పేరిట సంపాదించుకోగలిగింది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఒక 43 స్థానాల్లో ప్రథమ లేదా ద్వితీయ స్థానంలో బీజేపీ ఉన్న కారణంగా బీజేపీ బికేమ్ ఏ వెరీ స్ట్రాంగ్ కంటెండర్. చాలామంది విశ్లేషకులు బండి సంజయ్ వచ్చిన తరువాత పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందని విశ్లేషిస్తుంటారు. వాస్తవానికి 2019 ఎలక్షన్ల నాటికి లక్ష్మణ్ గారు పార్టీ అధ్యక్షుడు. డాక్టర్ కె లక్ష్మణ్ నాయకత్వంలో ఉన్న సమయంలోనే 2019లో బీజేపీ దాదాపు 20% ఓట్లు సంపాదించుకుంది. ఇది గమనించాలి. చాలామంది పర్సెప్షన్ లక్ష్మణ్ విషయంలో వచ్చేటప్పటికి దీనిని గుర్తించడానికి చాలామందికి అసలు ఆలోచన రాదు. కాబట్టి బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి 2023 ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఇప్పుడు కూడాను దాదాపు ఒక 42-43 స్థానాలలో బీజేపీ చాలా బలంగా ఉంది. కొన్ని స్థానాల్లో 1వ స్థానంలో ఉండవచ్చును, కొన్ని చోట్ల 2వ స్థానంలో ఉండవచ్చును, కొన్ని చోట్ల బలమైనటువంటి 3వ స్థానంలో ఉండవచ్చును. కాబట్టి బీజేపీ ఫ్యాక్టర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో లేనటువంటి ఫ్యాక్టర్ ఇప్పుడు వచ్చింది. బీజేపీ 20% నుంచి 18% వరకు ఓట్లు పెంచుకోగలిగిన, 2% తగ్గినప్పటికీ కూడాను పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సంపాదించుకుంటుంది. 40-42 స్థానాలలో బీజేపీ పోటీలో ఉంది. ప్రథమ, ద్వితీయ, బలమైనటువంటి తృతీయ స్థానం. కాబట్టి ఈ ఎన్నికల్లో గత ఎన్నికలకు ఉన్నటువంటి తేడా ఇది. ఇంకొక గమనించవలసిన విషయం ఏంటంటే బీజేపీ ఎవరి ఓట్లు చీలుస్తుంది. చాలామంది అంచనా వేస్తున్నది బీజేపీ యాంటీ బీఆర్ఎస్ ఓట్లని చీలుస్తుంది, పర్యవసానంగా కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది అని. నిజానికి ఇది గనక నియోజకవర్గాలుగా వారీగా మనం అధ్యయనం చేస్తే మనకి సులువుగా అర్థమయ్యే విషయం ఏంటంటే, తూర్పు తెలంగాణ ఏదైతే ఉందో ఖమ్మం, నల్గొండ, పార్ట్ ఆఫ్ రంగారెడ్డి, పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్, ఈ ప్రాంతం అంతా కూడాను కాంగ్రెస్ బలంగా ఉంది, అక్కడ బీజేపీ బలంగా లేదు. కాబట్టి అక్కడ ద్విముఖ పోటీయే. ఉత్తర తెలంగాణలోని కొన్ని స్థానాల్లో, ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లోని కొన్ని స్థానాలు, హైదరాబాద్ సిటీలో బీజేపీ బలమైనటువంటి స్థానంలో ఉంది, కాంగ్రెస్ బలహీనంగా ఉంది. పర్యవసానంగా ఇక్కడ ప్రధానమైన పోటీ కాంగ్రెస్కి, బీజేపీకి, బీఆర్ఎస్కి ఉంటుంది. మిగిలిన స్థానాల్లోనే దాదాపు ఒక 40-50 స్థానంలోనే ముక్కోణపు పోటీలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒకరి కాంగ్రెస్ ఓట్లను బీజేపీ ఏ మేరకు చీలుస్తుంది, ఈ వాదన కొంత కరెక్ట్గా అనిపించటం లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఓట్లను కూడా చీల్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల్లో, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్లో చాలామంది ఒకప్పుడు బీజేపీలో పనిచేసిన వాళ్ళే. అయోధ్య ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, అద్వానీ రథయాత్రలో పాల్గొన్న వాళ్ళు, కరసేవలు చేసినటువంటి వాళ్ళు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు, కొంతకాలము బీజేపీలో పనిచేసి బీజేపీలో ఎదుగుదల లేక వేరే పార్టీల్లోకి వచ్చిన వాళ్ళు, వాళ్లకు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్ల వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ మనసులో బీజేపీ పట్ల ప్రేమ ఇంకా ఉంది. కాబట్టి కొంత బీఆర్ఎస్ నుంచి కూడా కొంత ఓటు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేవలము కాంగ్రెస్ ఓట్లే కట్ చేయడం కాదు, బీఆర్ఎస్ ఓట్లను కూడా బీజేపీ కట్ చేసే అవకాశం ఉంది. ఎదుగుతున్నటువంటి బీజేపీ 2023 ఎన్నికల యొక్క రియల్ స్టోరీ. ఇది ఎవరికి నష్టం కలిగిస్తుంది, ఎవరికి లాభం కలిగిస్తుంది, తనకు తాను ఏ మేరకు మేలు చేసుకుంటుందన్నదే 2023 ఎన్నికల అసలు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.